మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు పంపింది. ఫార్ములా ఈరెస్ వ్యవహారంలో నోటీసులు పంపింది ఈడీ. జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. జనవరి 2న అరవింద్ కుమార్ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక జనవరి 3న విచారణకు రావాలని బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు అందాయి. అయితే కేటీఆర్ కు ఈడీ నోటీసులు అందించింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. జనవరి 2న అరవింద్ కుమార్ హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. జనవరి 3న విచారణకు రావాలని బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు అందాయి. జనవరి 7న విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు అందాయి. విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల జనవరి 7వ తేదీన ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలంటే ఈడీ సమన్స్ జారీ చేసింది. అయితే ఏసీబీ కంటే ముందుగానే ఈడీ కేసులో సమన్స్ జారీ చేసింది. ఎందుకంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఏసీబీ చేసింది. ఈ నెల 31 వరకు మాజీ మంత్రి కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ ఏదైతే కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈడీ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం ఇప్పటివరకు కేటీఆర్ రోల్ ని కానీ కేటీఆర్ కి సంబంధించినటువంటి నోటీస్ కానీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈడీ ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసి ఈ కేసులో ఈడీ ఇన్వెస్టిగేషన్ కొంత ఫాస్ట్ గా జరుగుతుంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు 31 తారీఖు వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయకుండా కనీసం కేసులో ఇన్వెస్టిగేషన్ చేయకుండా కూడా ఉంటున్న నేపథ్యంలో ఈడీ మాత్రం చాలా స్పీడ్ గా ఈ కేసులో వెళ్తుంది. దాంట్లో భాగంగానే 7వ తేదీన విచారణకు రావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. దాంతో పాటు జనవరి 2వ తేదీన విచారణకు రావాలంటూ అరవింద్ కుమార్ కి జనవరి 3వ తేదీన విచారణకు రావాలని బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 2, 3 తేదీలో రెండు అవుతాయి. 7వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ముందు అపీర్ కాబోతుంది. ఆలోపు ఏసీబీ ఏం చేస్తున్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏసీబీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. సోమవారం రోజు కేటీఆర్ విచారణకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ విజయ్. సో ఈడీ నోటీసులకు సంబంధించిన వివరాలు అవి. ఇక ఫార్ములా ఈ రేస్ పై విచారణలో ఏసీబీ కూడా దూకుడు ప్రదర్శిస్తోందని చెప్పాలి. ఫార్ములా ఈ రేస్ పై విచారణ రాజకీయ కక్ష సాధింపు అనడం అర్థరహితం అంటోంది ఏసీబీ. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం అయిందని ఇందులో వివరించింది. ఏకపక్ష నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఏసీబీ. ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి 54 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని అంటోంది. దీనివల్ల హెచ్ఎండిఏపై అదనంగా 8 కోట్ల రూపాయల భారం పడిందని కోర్టుకు తెలిపింది ఏసీబీ. రెండో సెషన్ కి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే అగ్రిమెంట్ చేసుకున్నారని అంటోంది. మొదటి అగ్రిమెంట్ లో ప్రభుత్వం కేవలం ట్రాక్ నిర్మాణంతో పాటు ఏర్పాట్లు చేసేలా ఉంది. ఇక రెండో సెషన్ అగ్రిమెంట్ లో ఏర్పాట్లతో పాటు స్పాన్సర్ అమౌంట్ కూడా హెచ్ఎండిఏ చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది. ఇది జరిగి ఉంటే ప్రభుత్వంపై మరో 600 కోట్ల రూపాయల భారం పడి ఉండేదని ఏసీబీ వేసిన కౌంటర్ పిటిషన్ లో వివరించింది.